అందరికీ ఈరోజు మనం నివీస్ కిచెన్లో ప్లఫీ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాము. ఈ రెగ్యులర్గా చేసే ఆమ్లెట్ కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. సో మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దానికోసం నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేయండి. నెక్స్ట్ కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకోండి. సన్నగా కట్ చేయండి. ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పచ్చిమిర్చి, అల్లం, కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోండి, ధనియాల పొడి, కారం వేయండి, ఎండుమిర్చి కారం, ఇంకా సాల్ట్ వేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయండి. ఇప్పుడు ఆ మసాలాలో మనం ఒక 2 ఎగ్స్ పగలగొట్టి అందులో వేసేయండి. సేమ్ ఆమ్లెటే అండి, కాకపోతే ఇది కూడా ఆమ్లెటే, బట్ మనం రెగ్యులర్గా చేసే ఆమ్లెట్ కంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇది ఉంది కదా, మొత్తం మిక్స్ అవ్వాలండి. ఎగ్ మొత్తం అందులో మిక్స్ అయిపోవాలన్నమాట. ఎగ్స్ వేసిన తర్వాత ఈ పైన బబుల్స్ లాగా పొంగులాగా వస్తుందండి. అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట. ఆమ్లెట్ ప్లఫీనెస్ ఈ పొంగులాగా వచ్చినప్పుడే మనకు ఆమ్లెట్ ప్లఫీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ప్లఫీగా రావాలంటే ఇలాంటి రౌండ్గా ఉన్నది ప్రిఫర్ చేయండి. మనం దోశ ప్యాన్ ఇట్లా ఉంటాయి కదండి, చపాతీ వేసేది అలాంటివి కాకుండా ఇట్లా చేసుకోండి. ఇలా ప్లఫీగా వస్తాయి అన్నమాట. ఇలాంటి రౌండ్ బౌల్స్ తీసుకుంటే మళ్ళీ వేసే ముందు ఒకసారి బీట్ చేసి అందులో వేసేయండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి, అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. చిన్న చిన్న టిప్స్ అన్నమాట ఇవి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఎగ్ మిక్స్ అందులో వేసిన తర్వాత స్టవ్ మీడియంకి చేసేయండి. ఎందుకంటే మనం ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఏమంటారు ప్లఫీనెస్ ఎక్కువ వస్తుందన్నమాట ఎగ్కి. సో అందుకోసమని అలా చేయండి. అండ్ నెక్స్ట్ మనకు కింది సైడ్ అంటే క్రిస్పీగా ఫ్రై అయిందని మనకు సైడ్స్కి తెలుస్తుంది. అప్పుడు నెక్స్ట్ వేరే సైడ్ తిప్పేసి ఇంకా కింది సైడ్ కూడా మొత్తం ఫ్రై చేసేయండి. ఆమ్లెట్ని 2 సైడ్స్ అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చేసేయండి. అంతే అండి, మన ప్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే. ఇది ఈజీగా ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం ఎప్పుడు చేసుకున్న ఆమ్లెట్ సేమ్ ఇలాగే చేసుకొని తింటారనమాట. పప్పుచారు చేసినప్పుడు ఇట్లా ఆమ్లెట్ వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం. ఓకే అండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.